తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందజేస్తారు. లివిల్, తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్య అతిథిగా కేటీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 29 చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఒక తెలంగాణ స్వాప్నికుడు సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో ఎక్కడైతే కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరి సిద్దిపేటలో దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పిన రోజు, ఇవాళ స్వరాష్ట్రం సాధించిన రోజుకు మొదటి అడుగు పడ్డ రోజు ఇవాళ ఇదే దీక్షా దివాస్. ఇవాళ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని ఒక కంకణబద్దులై ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం బయలుదేరిన రోజుగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఈ దినాన్ని దీక్షా దివాస్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు దీక్షా దివాస్ కార్యక్రమాలు చేసింది. గత 2 సంవత్సరాలు కూడా దీక్షా దివాస్ చేసింది. ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్రానికి అడుగులు పడిన రోజుగా దీన్ని చెప్పవచ్చు. ఇవాళ దీక్షా దివాస్ అనేది ఖచ్చితంగా ఒక మలుపు తిప్పిన రోజు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు ఈ దీక్షా దివాసే. ఇవాళ ఇది 16 ఏళ్ళు పూర్తవుతుంది. 16 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించింది తెలంగాణ స్వరాష్ట్రం. తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ చేసిన ఈ దీక్షా దివాస్ తోటే దేశమంతా దద్దరిల్లింది. పార్లమెంట్లో జై తెలంగాణ నినాదాలు ఓరెత్తినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. స్వయంగా ఆనాటి హోంమంత్రి చిదంబరమే వచ్చి డిసెంబర్ 9న అలాంటి దీక్షా దివాస్ ఇవాళ తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో పెద్ద ఎత్తున జరుపుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నాడు. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి నివాళులర్పించి అనంతరం ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించుకొని ఈ దీక్షా దివాస్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ చరిత్రను మలుపు తిప్పిన తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు దీక్షా దివాస్కి సంబంధించి మనతో మాట్లాడడానికి నాటి ఉద్యమకారుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు దూదిమెట్ల బాలరాజు అన్న, చెప్పండి. ఇవాళ నవంబర్ 29 అంటే ఒక చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఇలాంటి దీక్షా దివాస్కు వల్ల మీరు ఆనాడు కూడా ఓయూలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమానికి మీరు నాయకత్వం వహించారు. వాళ్ళ ఈ 16 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎట్లా కూడా వచ్చింది? ముందుగా తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ ఉద్యమాన్ని తన ఒంటి చేత్తో, తన రాజకీయ చతురతతో, లౌక్యంతో నడిపించినటువంటి తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ రైతు బాంధవుడు కేసీఆర్ గారికి తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా, నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా పోరాట స్ఫూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న ప్రజలందరికీ, మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి, నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి, గులాబీ శ్రేణులకి, 60 లక్షల మంది ఉన్న సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థి నాయకత్వాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇలా ఆ రోజు కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి దీక్షా స్ఫూర్తితోటి ఆ రోజు కేసీఆర్ తచ్చుడు తెలంగాణ ఒత్తుడనే నినాదం, ఒకవైపు తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ ప్రజలు, సబ్బండ వర్గాల కులాలు మతాలకు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు మమేకమై కేసీఆర్ని బతికించుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పేసి పసి పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు ఏకమైన సందర్భం గుర్తొస్తుంది. లివిల్ రెడ్డి గారు, మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్గా మీరున్నారు, విద్యార్థి నాయకులుగా ఉద్యమకారులుగా మేము ఉన్నాం. వాస్తవానికి కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించే ముందు జరిగిన సమాలోచనలో భాగంగా నవంబర్ 29న దీక్ష చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ గారు ప్రకటించారు. నవంబర్ 18, 2009 రోజు మేమందరం కూడా విద్యార్థి జేఏసీలుగా ఏర్పడి సుమారు 13 విద్యార్థి సంఘాలు, ప్రోగ్రెస్ మీడియా సెంటర్లు, మరి ఈరోజు సీఎం పిఆర్ఓగా పనిచేసిన రమేష్ హజారే ఆ రోజు దానికి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ మీ విద్యార్థి సంఘాలమంతా కూర్చొని నవంబర్ 20వ తారీఖు 2009 రోజు కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా ఒక ర్యాలీ చేయాలని చెప్పేసి ఆ రోజు డిసైడ్ చేసినాం. ఆ రోజు ర్యాలీ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పోలీస్ అధికారులు, ఆ రోజున్న ఆంధ్ర మీడియా ఒక్కరు కూడా మన మీద సానుభూతి తెలపకుండా దానికి వ్యతిరేకత చేసే ప్రచారం చేసినారు. విద్యార్థులపైన లాఠీలు ఇరిగినాయి, విద్యార్థులపైన బాష్పవాయు గోళాలు ప్రయోగించబడ్డాయి, విద్యార్థులపైన ముళ్ళ కజ్జలు ప్రయోగించబడ్డాయి, విద్యార్థులు ఒక ఉస్మాన్ సిటీ రణరంగం అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారికి దీక్షకు మీరు మద్దతు తెలుపుతారా, కేసీఆర్ వెనకాల మీరు ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వం చేసిన దమనకాండ ఇంత అంత కాదు. కానీ అయినా కూడా నీ పోలీసు బూట్లకో, నీ బాష్పవాయు గోళాలకో, అదేవిధంగా నీ ముళ్ళ కంచెలకు, నీ పోలీసు లాఠీలకు, నీ పోలీసు తుటాలకు భయపడేది కాదు ఉస్మాన్ సిటీ విద్యార్థి లోకం అని చెప్పేసి ఆ రోజు ఉస్మాన్ సిటీ గర్జిస్తే 50 మంది ఉస్మాన్ సిటీ తెలంగాణ యూనివర్సిటీలన్నీ కూడా కథన రంగాలై
పులి బొబ్బిల్లై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడలు నడిచిన సందర్భంలో ఇలా యాదికొస్తూ ఉంది దీక్షా దివస్ అని తెలియజేస్తూ ఉన్నా. ఇలా యాదికొస్తున్న దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు వాస్తవంగా ఎప్పుడు మేము కేసీఆర్ గారి ఇంటికి నందిని సంబంధించినటువంటి ఇది తెలిసిపోతే ఎప్పుడు చెప్పేవారు, అయ్యా పిడికడి మందని భయపడకండి, ఈ పిడికడి మందే పిడికిళ్ళు బిగించితే ఖచ్చితంగా ఉప్పెనవుతుంది. 3.5 కోట్ల తెలంగాణ ఆకాంక్ష ఏదైతే ఉందో, 60 సంవత్సరాల ఈ ప్రజల ఆకాంక్ష ఉందో ఖచ్చితంగా వచ్చి తీరుదని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడు పోయినా కూడా ఒక ప్రేరణలాగా, ఒక గైడ్ లాగా, ఒక పుస్తకం లాగా, మాకు మెంటర్ లాగా, మాకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించే మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిల్చుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తీరు, ఈ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే ఆ రోజు రైఫిల్ ఎక్కుపెట్టిన వాళ్ళు, ఆ రోజు నై తెలంగాణ అన్న వాళ్ళు, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమం రాదని, తెలంగాణ ఇక రాదని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీ సీట్లో కూర్చోవడం ఇది మన దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నా. కానీ ఈరోజు మనం అందరం ప్రజలందరం కూడా కేసీఆర్ గారి యొక్క దీక్షా దివస్ని ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీ ఉస్మాన్ సిటీలో ఇలా జోహార్లు జోహార్లు అమరుల జోహార్లు అని చెప్పేసి పాటలు పాడుతున్న సందర్భం గుర్తొస్తూ ఉంది. అదేవిధంగా పోలీసు తూటాలను కాకీల సంబంధించినటువంటి నయ వంచనను ఆ రోజు ఎదుర్కొన్న సందర్భం గుర్తొస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ గారి యొక్క దీక్ష ఏదైతే ఉందో ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్లో నివాసంలో ఉండి తదనంతరం ఏదైతే అలుగునూరు చౌరస్తాలో అయితే దీక్షకు పోతున్న సందర్భంలో ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన తీరు గుర్తొస్తూ ఉంది. ఆ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాతకి అయ్యో కరీంనగర్లో కేసీఆర్ వస్తే ఇక ప్రజల్ని ఆపలేము, ప్రజా ఆందోళన ఆపలేమని చెప్పేసి, తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేమని చెప్పేసి వరంగల్ మీదుగా తీసుకుపోయిన సంఘటన గుర్తొస్తూ ఉంది. వరంగల్లో వస్తే వరంగల్ కూడా తెలంగాణ ఉద్యమానికి నాంది, అది వరంగల్లో వస్తే కూడా మనం ఆపలేమని చెప్పేసి, ఖమ్మంలోనైతే తెలంగాణ ఉద్యమం లేదని చెప్పేసి ఖమ్మం తరలించిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో తెలంగాణ లేదని ఎవడన్నారా, కేసీఆర్ వెనకాల ఈ ఖమ్మం ఉండదని చెప్పేసి ఖమ్మం కూడా ఆందోళన చేస్తే అక్కడున్న ప్రభుత్వం భయపడి కేసీఆర్ నెట్నైనా ఏదైనా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నిమ్స్ తరలించడం గుర్తొస్తూ ఉంది. డిసెంబర్ 30వ తారీఖు రోజు ఆ రోజు కానిస్టేబుల్ కిష్టయ్య గారు ఈ దీక్ష చేస్తున్న సందర్భంలో తను ఆత్మార్పణ చేసుకున్న సంఘటన గుర్తొస్తూ ఉంది. డిసెంబర్ 2వ తారీఖు రోజు శ్రీకాంతాచారి త్యాగం గుర్తొస్తూ ఉంది. డిసెంబర్ 3వ తారీఖు రోజు శ్రీకాంతాచారి త్యాగం ఏదైతే తర్వాతకి అలా 48 గంటల బంద్ గుర్తొస్తూ ఉంది. 48 గంటల తర్వాతకి 6వ తారీఖు రోజు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కేసీఆర్ ఇక లేడనేటువంటి వార్తలు పుకార్లు ఎంత ఉన్నాయి, కేసీఆర్ ఇక బతకడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ గారు మంకు పట్టుదలతోటి ఇక ఇప్పుడు తప్ప తెలంగాణ ఎప్పుడు రాదు, నా శవయాత్రన చేయండి నిమ్స్ నుంచి తప్ప నేను నిడని చెప్పేసి పుకార్లు వస్తూ ఉన్నవి. కాబట్టి ఆ విధంగా కేసీఆర్ గారు దీక్ష కనపడతా ఉంది. ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం యొక్క దుష్ప్రచారాలు కనపడతా ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ గారు దీక్ష చేస్తానని చెప్పేసి ఆ మంకు పట్టుతున్న సందర్భంలో ఆ రోజు ఢిల్లీ మెడల్ ఉంచి ఇక ఇప్పుడు కేసీఆర్ని ఇక ఏమైనా అయితే మాత్రం ఇక తెలంగాణ ఆపలేమని చెప్పేసి ఆ రోజు ఆంధ్ర సర్కారు మరి ఇక్కడికి వచ్చి సీఎం మంత్రులందరూ వచ్చి కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ఇస్తామని చెప్పేసి డిసెంబర్ 8వ తారీఖు 7వ తారీఖు చర్చలు జరిగినాయి. అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపిన అన్ని పార్టీలన్నీ కూడా ఆ విధంగా డిసెంబర్ 9 ప్రకటనకు కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని చెప్పి తెలియజేస్తూ ఆ డిసెంబర్ 9 ప్రకటన మరి చిదంబరం గారు ఏదైతే చెప్పినారో ఆ రోజు కేసీఆర్ గారు 11 రోజులు చేసినటువంటి తన త్యాగం కేసీఆర్ గారి యొక్క దీక్ష ఫలితం అని చెప్పేసి భావిస్తూ ఆ కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా జెండాలన్నీ మూలన పడ్డాయి, కులాలన్నీ మూలన పడ్డాయి, కుల సంఘాలన్నీ మూలన పడి అన్ని కులాలం ఒకటే, అన్ని జెండాలు ఒకటే, అన్ని వేదికలు ఒకటే, అందరు విద్యార్థులం ఒకటే, ప్రజలందరం ఒకటే, కళాకారులం ఒకటే, న్యాయవాదులం ఒకటై, జర్నలిస్టులం ఒకటై, సబ్బండ వర్గాల ప్రజలు ఒకటై కేసీఆర్ వెనకాల ఉంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం అనేటువంటి ఒక స్ఫూర్తి రగిలిచిన రోజు దీక్షా దివస్. కాబట్టి ఈ 16 సంవత్సరాలు గడిచిపోయినాయని అనిపిస్తూ ఉంది. 16 సంవత్సరాల కాలంలో కేసీఆర్ స్ఫూర్తిని రగిలించాలంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మావోయిజం ఉంది, అదేవిధంగా లెనినిజం ఉంది, మార్క్సిజం ఉంది. ఈ తెలంగాణకు రావాల్సింది కేసీఆర్ ఇజం అని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ ఇజం అంటే తెలంగాణలో అన్నార్థులు ఉండకుండా ఉండాలి, కేసీఆర్ ఇజం అంటే రైతులు బాధపడకుండా ఉండాలి, కేసీఆర్ ఇజం అంటే నిరుద్యోగులు బాధపడకుండా ఉండాలి, కేసీఆర్ ఇజం అంటే మహిళలు ఆనందంగా ఉండాలి, కేసీఆర్ ఇజం అంటే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనే ఆకాంక్ష కేసీఆర్ ఇజాన్ని కూడా మనం రచించాల్సిన అవసరం ఉంది. ఇదిరా కేసీఆర్ ఇజం. కేసీఆర్ ఇజం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, కేసీఆర్ ఇజం అంటే ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం, కేసీఆర్ అంటే ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా చూడడం, కేసీఆర్ ఇజం అంటే ఈ రాష్ట్రంలో అభాగ్యులు లేకుండా చూడడం, అన్నార్థులు లేకుండా చూడడం, పేదవాళ్ళందరికీ పుక్కడు అన్నం దొరకడం, పేదవాడికి ఇల్లు దొరకడం చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరొక కేసీఆరిజం మావోయిజం కావాలని తెలియజేస్తూ మరొకసారి స్ఫూర్తి దినోత్సవ శుభాకాంక్షలు. మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ రథసారథి కేసీఆర్.
ఏమన్నా తెలంగాణ దీక్షా దివాస్ ఖచ్చితంగా ఒక చరిత్రను మలుపు తిప్పిన రోజు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఓ2 స్టూడియో.